ఇదిగో రక్షణ ఊరికినే, డబ్బులేమి లేవు, రేపు ఉంటానో ఉండనో తెలియదు. నేడు ఏ ఇంటికి వచ్చింది? పాస్టర్ గారు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు వచ్చారంటారు, వాళ్ళంతా ఆ పాస్టర్ బ్యాచీలు అంటారు, వాళ్ళ ఇంటికి ఇంకొకళ్ళు వస్తే ఇంకొకళ్ళు అంటారు. మరి నీ ఇంటికి ఏం వచ్చింది? రక్షణ వచ్చిందా? నా ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరిని బట్టి వచ్చింది? క్రీస్తుని బట్టి. క్రీస్తు ఊరకనే వచ్చాడా? క్రీస్తు ఊరకనే వస్తాడా? మారు మనసు కలిగితే వస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులా, ఈ జక్కయ్య వలె ఉండొద్దు, మారిన జక్కయ్య వలె ఉండండి. ఆమేన్. క్రీస్తు పుడితే జక్కయ్య మారిపోయాడు. ఈ రాత్రి నువ్వు కూడా మారాలి అనుకుంటే, జక్కయ్య వలె మారాలనుకుంటే నువ్వు క్రీస్తుని విశ్వసించాలి, క్రీస్తుని అనుసరించాలి. యేసు క్రీస్తుని తప్ప నీ ఇంటికి ఇక వేరే ఎక్కడ కూడా రక్షణ దొరకదు. ఆయన అంటున్న ఒకే ఒక్క మాట, మారాడా లేదా? మారితే కార్యాలు జరిగినాయి. నీ ఇంట్లో కార్యాలు జరగడం లేదంటే నువ్వు మారలా, నువ్వు శుద్ధం మొద్దువి. ఇతడు కూడా నా కుమారుడే, ఈమె కూడా నా కుమార్తె అని చెప్పాలి. నేనేమంటానంటే, జక్కయ్య వలె ఉండొద్దు, మారిన జక్కయ్య వలె ఉండండి. ఎలా ఉండాలి? జక్కయ్య వలె ఉండొద్దు. మీ గుండె మీద చేసుకొని చెప్పండి, చివరిగా ప్రార్థన చేస్తాను. లేచి నిలబడదామా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని చివరిగా ప్రార్థనతో నేను కూడికను ముగించబోతున్నాను. మీ గుండె మీద చెయ్యి వేసుకొని, ఓ ప్రభువా, ఓ తండ్రి, నేను జక్కయ్య వలె ఉండనయ్యా. ఇక నుంచి, ఈ రాత్రి నుంచి నేను జక్కయ్య వలె ఉండను, మారిన జక్కయ్య వలె నేనుంటాను, మారిపోయిన జక్కయ్య వలె నేనుంటాను, మార్పు చెందిన జక్కయ్య వలె నేను ఈ రాత్రి నుంచి ఉంటానని మీ గుండె మీద చేసుకొని సాక్ష్యం చెప్పండి. ఓ ప్రభువా, ప్రభువా, ఈ రాత్రి నీవు నాతో మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నేను జక్కయ్య వలె ఉండకుండా మారిపోయిన జక్కయ్య వలె ఉండాలి, మారిపోయిన జక్కయ్య వలె నేను ఉండాలి, నా కుటుంబము మారిపోయిన జక్కయ్య వలె ఉండాలి. ఇదిగో ఇంటికి రక్షణ వచ్చింది, ఇదిగో నా ఇంటికి రక్షణ వచ్చిందనే జక్కయ్య వలె నువ్వు మారిపోవాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను.